శివనందుల కోట పర్వతమ్మ ఏలేది పంచన్నగిరులే ఓ రామ రామ రేణుకా ఎల్లవ్వ ఒగ్గు కథ నిన్న లగ్గం కాడికి ఆగింది. ఈ రోజు రెండవ కాండము రేణుకా ఎల్లవ్వ ఒగ్గు కథ. రామ రామనే రామ 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 ఉన్నది రేణుకా ఎల్లవ్వ చూసిన యొక్క కన్న తండ్రి లోకాల శంకరుడు ఎత్తనాన్ని కార్త వీరాన్ని పట్టి కట్టే ఆ యొక్క రేణుకెళ్ళవ్వ ఆడదాని పుట్టిండు అవతారం ఎత్తిండు భగవాని పుట్టిండు మోక్షం ఎందిండు వాడు నా కట్ట ఎల్లగొడితే సత్యాన నేనెట్ట పుట్టిందో వరాన నేనెట్ట పుట్టిందో అటువంటి పురుషుని తీసుకురమ్మంటే లోకాల శంకరుడు నీలముని పాలముని గంగముని గౌతముని సూర్యముని చంద్రముని అందరికన్నా చిన్నవాడు జగమెరిగిన వాడు జమ తగ్గిన ముని 7 మునుల పట్టుకొని ఎండికొండకు వచ్చినాడు రామారా ఆనాడు 3 మేనబావల దోలకొచ్చినవు. 3 మేనబావల ఒకల చేసుకుంటే ఒకల కోపం, ఒకల చేసుకుంటే ఒకల కోపము. నడుమూరు లోపల గరుడ స్తంభం 12 యోజనాల గరుడ స్తంభం పంచము నేను పెట్టిన 7 మునుల దోలుకొని వస్తున్నావు. 7 మునులల్లో నేనే వల చేసుకోవాలి. ఒకల చేసుకుంటే ఒకల కోపం, ఒకల చేసుకుంటే ఒకల కోపము. 3 మేనబావలకు పెట్టిన పంజం నేను 7 మునులకు పెడుతున్నా. ఎవరైతే గరుడ స్తంభం ఎక్కి జాగంట వీర దెబ్బ కొట్టి కింద పడదునికి జాగంట నాడు వారక ముందు 60 ఏళ్ళు 66 రేఖలు అటువంటి 60 ముళ్ళ పాక చుట్టి 60 దోది కొట్టి 30 ముళ్ళ పాక చుట్టి 66 రాజ్యాలకు జైరేఖలు రాసి 3000 శివసత్తులు ఉషో ఉషో అని శివాల దూలంగా ఎవరైతే జాగంట కొడతారో గతరనే పెళ్లి చేసుకుంటేనే నా ఇల్లు నేను వగదూడు బిడ్డ రేణుకెళ్ళవ్వ ఏమన్నది నాయన 7 పట్టుకొచ్చినవు
ఆగో మేన బాలకు పెట్టిన పందమే 7 మునులకు పెడుతున్నా అయ్యా మునులారా నా బిడ్డ రేణికెళ్ళవ మాట అన్నదిన్నరా ఎవడైతే ఈ గరుడ స్తంభం ఎక్కుతాడో నా యొక్క గరుడ స్తంభం మీద గంట మీద దెబ్బ కొట్టి గంటనాదు ఒక ముందు కింద పడదు కాలే 30 ముళ్ళ దోతి కట్టాలి 60 ముళ్ళ పాక చుట్టాలి 66 రాజ్యాల పుత్రాలు పంపన్నట మునులారా ఇక స్తంభం ఎక్కువ అనంగానే 7 మునుల గుండెలకు వెళ్ళు అన్నాయి కార్యాలు చల్లు అన్నాయి అయ్యా నువ్వు రాంగా ఏమన్నావు ఇప్పుడేమంటున్నావు అయ్యరాలా మీరు తప్పకుండా ఎవరో ఒక్కరికి వెళ్తారు మిగిలిన వాళ్ళకి ఇంకా 6 తీసుకొచ్చి లగ్గం చేస్తానన్నాడు శంకరుడు అప్పుడు అందరికన్నా పెద్దోడే అన్నాడు ఇక్కడ దాకా వచ్చి ఆడదాని కింద మనం ఓడిపోతామా చెలో నేను స్తంభం ఎక్కుతానా అని గరుడ స్తంభం బయటికి వచ్చిండు ఆ పెద్దవాడు తిండి మీద తిండు భీమ తిండి పెట్టిండు కాశ మీద కాశ హనుమంతుని కాశ పోసి ఈపుల ఈర హనుమాన్ కట్టగట్టి స్తంభానికి దండం పెట్టి ఒక్క వదినా ఎక్కబట్టేను ఒక్క వదినా ఎక్కబట్టేను ఒక్క కింద పడ్డాడు మళ్ళా మునీరా కళ్ళలు చేరా మళ్ళా మునీరా కళ్ళలు చేరా స్తంభానికి దండమన్నాడు రాము దండివాడు ఉన్నాడు రా ఆపల ముని గారు స్తంభానికి దండమాని ఒక్క వజనామురా ఎగురుతా ఉన్నాడు రా నాలుగో మునీరా కళ్ళ చూసేరా గడగడ గతలు పెట్టేరా పెడతామున్నాడు పెడైపోగా లేపుతున్నాడు ఏటికచ్చరా ఒక్క యోగ వజనంబురా ఎగురుతున్నాడు ఒక్కడి కూడా 2 యోగ వజనంబురా ఎగురుతున్నాడు 2 4 వజనంబురు ఎగురుతున్నాడు 4 2 అయితే 6వ వజనంబు రామ రాము వజనంబు ఎగరబట్టే రామ రామ చర్రన దారేనా కిందన వాడేరు మళ్ళా మునీరా కళ్ళ చూసేనా ఒక్క వదినా ఎక్కన పట్టేను అత్త 6 ఎక్కిండు చర్రన దారి కింద పడ్డరు జమ తగ్గిన ముని రాజా ఇక మనమందరం ఓడిపోయినము మేమే గెలవలేకపోయినాము ఇక నీ నుంచి ఏమైతుంది ఇక నీ నుంచి కాదు ఆ గొప్పదాంప అంటున్నారు 6 అది వరకు జమ తగ్గిన మునిరాజు కన్న చూసిండు అన్నలాలా మీరందరూ ఎక్కి ఓడిపోయిండ్రు ఓడితే మనం అందరం ఒక్క మొక్కన ఓడిపోవాలి నేను ఒక్కరిని గెలిచినా మీరు అందరు గెలిచినట్టే 7 ఇట్లా ఎవరు గెలిచినా ఒక్కరు గెలిచినా అందరు గెలిచినా స్తంభం ఎక్కన అడిగే పెట్టిన అడే రామ రామ జాగంట మీద దెబ్బ కొడుతండు జమ తగ్గిని దేవుడు ఒక ముదే రామ రామ 7 గంటల
జమ తగ్గిన రాజు తిరడ స్తంభం ఎక్కిండు సాగంట మీద దెబ్బ కొట్టి ఏనాడు కింద పడ దునుకుతున్నాడు 30 ముళ్ళ దోతి కట్టిండు 20 ముళ్ళ పాక దుక్కిండు 66 రాజ్యాల పుత్రాలు పంపుతున్నాడు 77 దేశాలకు పత్రాలు పంపుతున్నాడు 1,000 శివసత్తులు ఉషో అని శోదూరంగా అప్పుడు లోకాల శంకరుడు నాగో సంబరపడుతున్నాడయ్యా శంకరుడు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ మాలు ఉన్నది రేణుకెళ్ళవ్వా ఆమె ఎట్లా వస్తున్నది ఆ రేణుకెళ్ళవ్వ సిరిగల్లమ్మ తల్లి కిల 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 నవ్వింది నాకు తగ్గట్టు వరుడు దొరికిండు నేనెట్లా పుట్టిండో జమదగ్నిముడి రాజు గట్ల పుట్టిండు ఆడదాని పుట్టలేదు మతార ఎత్తలేదు మగవాణి పుట్టలేదు మోక్షం ఎందలేదు చెమటలోపల పుట్టిన జగవీర మాతను నేను నా తీరు పుట్టిండు కాబట్టి గరుడ స్తంభం జాగంట కొట్టిండు అని నా భర్త మెడ లోపల నేను పూలమాలేస్తానన్నది అమ్మవారు రేణుక ఎల్లమ్మ మంగళము రామ సీత రామ రామ ఉన్నవారు చేయి వద్దకు రాగలరు ప్రాణాలు మొక్కింది రేణుకా ఎల్లమ్మ చూడు ఒక చూడు శివునికి చిన్న బిడ్డ మాత రేణుకా ఎల్లమ్మ ఋషుని కిలకిల కిలకిల విండు నా బిడ్డకు గణం గణం గలగ్గం ఎత్తన అని ముచ్చాల పోలు ఓపిస్తున్నాడు వరాల పోలు ఓపిస్తున్నాడు ఆ శివపురి పట్నం లోపల రంగరంగ వైభవంగా బిడ్డ రేణుక ఎల్లమ్మకు ఆ జమ తగ్గిన రాజుకు ఆగో కళ్యాణం ఎత్తున్నాడు శంకరుడు శివరగ్గి మునిరాజుకు రజకుడు అంటే సాకలి వాని విలిపించరు సక్కదనాల పోలు మానేడు ముచ్చాల మనిగింద పోలు ఓ నారమయ్య మనిగింద పోలు ఓ నారమయ్య ముచ్చాల మనిగింద పోలు ఓ నారమయ్య మనిగింద పోలు ఓ నారమయ్య జేడు ముచ్చాల లింద పోలు ఓ నారమయ్య లింద పోలు ఓ నారమయ్య జేడు ముచ్చాల లింద పోలు ఓ నారమయ్య లింద పోలు ఓ నారమయ్య జేడు ముచ్చాల లింద పోలు ఓ నారమయ్య లింద పోలు ఓ నారమయ్య పోలు పాలక జల్లకాని ఓ నారమయ్య జల్లకాని ఓ నారమయ్య మనిషేడి సుక్కాలు పోలు ముద్దాలే ఓ నారమయ్య పోలు ముద్దాలే ఓ నారమయ్య రంగరంగ వైభవంగా రేణుక ఎల్లవకము జమదగ్గి అడుగు లక్కరు ఎత్త ఉన్నరో రాము లక్కమందరో ఎత్త ఉన్నరో లగ్గమాయ నాలుగొద్దుల నాగవెళ్ళాని దేవాన దేవతలకు ఏనాడు మొత్తం ఆవులు పంపుతాడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఏమన్నది
జమ దగ్గర ఉండి కళ్యాణం ఆడంగా 7 మూల చూసింది నా కింద ఓడిపోయిన మీ ఒకరు నేను చూడబోను నానా వీళ్ళు నా కళ్యాణం చూడద్దు వాళ్ళని ఎల్లగొట్ట ఉన్నది 6 ముళ్ళు బాధపడుకుంటా అయ్యో తమ్ముడా మమ్మల వాసుకు పోతున్నావు ఓ ఎల్లవ్వా మమ్మల్ని తెల్లగొడుతున్నావు ఓ నాడు కాకుండా ఓ నాడు నువ్వు గట్టే దూరం అవుతావా అని బాధపడుకుంటా మునులు వాయి రంగరంగ వైభవంగా లగ్గమాయే ఒంటి స్తంభం మాల మీద రేణుక ఎల్లవ్వ జమ దగ్గర రాజు అత్తమల్ల నిచ్చమల్లె తోటల్లో ఎండిగవ్వ వేదము బారగవ్వ సుధమాడుతున్నారు శంకరుడు నాగవెల్లి గీయరపాడి ఎత్తున్నాడు తెల్లవార్త నాగవెల్లి ఊరగొమ్ముల మోతలు ఊర్లు దనిత్తన్నాయి రడవేడి మోత రాజ్యము దనిత్తున్నది పట్టము పచ్చ పచ్చ గల్ల పడతాయి